ABCDEF are 6 members. సో మొత్తం ఎంతమంది 6 members in a family. మనం డ్రా చేసే స్ట్రక్చర్లో మొత్తం మీద ఎంతమంది ఉండాలి 6 members ఉండాలి. One couple has parents and their children in the family. Okay. A is the son of C. A is the son అండి ఎవరికి Cకి. And E is the daughter of A. Eకి ఒక డాటర్ ఉన్నారు. E is the daughter ఎవరికి Aకి. ఓకే. A is the son of C. E is the daughter of A. D is the daughter of F. Who is mother of E. F అనేది Eకి మదర్ అంటండి. అలానే D అనేది Fకి డాటర్. వాళ్ళు చెప్పింది పెట్టేశా. D is the daughter of F and E is the daughter of F. సో ఇద్దరు డాటర్స్ అంటే ఇలానే కదా వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు. నెక్స్ట్ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అయిపోయింది. హూ అంటే పక్కనే ఉన్న పర్సన్ అండి అది గుర్తుపెట్టుకోండి. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఓకే. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అంటే హూ అంటే ఎఫ్ ఈకి ఫాదర్ అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అవ్వాలి. మళ్ళీ ఎఫ్కి డాటర్ ఉన్నారు డి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ద పేరెంట్స్ ఆఫ్ ద కపుల్. సో ఇక్కడ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బి గురించి చెప్పలేదు అంటే ఇంక ఇక్కడ ఉన్నట్టే కదా ఓవరాల్గా. ఎందుకు అంటే వాళ్ళు వన్ కపుల్ హ్యాస్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ. ఖచ్చితంగా ఒక కపుల్ ఉండాలి. అప్పుడు మనకి ఇంకా మిస్ అయింది ఇక్కడే కదా బి గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా? చెయ్యకపోయినా మనం అజంప్షన్ చేసుకొని పెట్టేశాం. కపుల్స్ ఉండాలి, ఒక కపుల్ ఉండాలి, మిగతా వాళ్ళందరూ చిల్డ్రన్ అని. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకోండి ఇక్కడ కంప్లీట్ కపుల్ ఉండదు కదా. కపుల్ ఉండాలి, కపుల్కి చిల్డ్రన్ ఉండాలి. ఓకేనా? అది. సో ఇప్పుడు ఏంటి వాళ్ళు చెప్పింది వీళ్ళ జెండర్స్ నాకు తెలియదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేరెంట్స్ ఇస్ ద పేరెంట్స్ ఆఫ్ కపుల్. కపుల్కి పేరెంట్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పేరెంట్సే, వీళ్ళు చిల్డ్రన్కి పేరెంట్స్ అవుతారు. కపుల్కి పేరెంట్స్ అంటే సి అండ్ బి. ఓకేనా? సో బీసీ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో చెప్పింది చెప్పినట్టు పెట్టేశాము. బి గురించి చెప్పకపోయినా ఇక్కడ పెట్టాము ఎందుకంటే ఒక కపుల్కి చిల్డ్రన్ ఉండాలి. నేను ఇక్కడ పెట్టాను అనుకోండి బి, ఇక్కడ కపుల్ కంప్లీట్ అవ్వదు. ఆ కపుల్కి చిల్డ్రన్ ఇంకెక్కడ ఏమున్నా సరే. ఓకేనా? సో అందుకని ఇప్పుడు ఒక కపుల్కి పేరెంట్స్ ఎవరు? బీసీ. అర్థమైందా?